హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్న వీడియో చూసారు కదా, మొత్తానికైతే హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట. సామాన్లు ఏం పెట్టక ముందుకే చాలామంది కలర్స్ వేయించండి అని చెప్పారు కదా, కలర్ కూడా చేంజ్ చేసాము. కొంచెం ఎంటీ హోమ్ టూర్ చేద్దామని అడిగాను. చాలా హోమ్ టూర్ చేయండి అన్నారు కొత్త సబ్స్క్రైబర్స్. మనకి ఈ మధ్య చాలామంది వచ్చారనమాట. వాళ్ళకి తెలియదు కదా, అందుకే హోమ్ టూర్ చేయమన్నారు. సర్దిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాను, మొత్తం ఎలా పెట్టామనేది. మీకు ఏదైనా చేంజ్ చేయాలనిపిస్తే చెప్పండి, లేదంటే నీట్గా ఉందంటే నీట్గా ఉందని చెప్పండి. ఆ వీడియో కూడా పెడతాను. ఇదైతే వచ్చిన రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా ట్యూబ్ లైట్స్ ఏమీ మనకి ఫిట్ చేయలేదు కాబట్టి సీలింగ్ లైట్స్తోనే చేశాను. కొంచెం డల్గా అయితే ఉంది. ఈ యొక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఇది వచ్చేసి బాల్కనీ. ఇందాక నేను గేట్ చూపించాను కదా, సామాన్లు రాకముందుకి కొన్ని మేము తీసుకొచ్చుకున్నవి కార్లు అవైతే మా అమ్మ లోపల పెట్టేస్తుంది. బాల్కనీ, ఇది మెయిన్ డోర్ బాల్కనీలోకి ఎదురుగానే వంటగది ఉంటుంది అనమాట. దీంట్లో మామూలు సీలింగ్ లైట్ కూడా లేదు. కొంచెం నేను టార్చ్ ఆన్ చేసే ఫోన్ది తీశాను. ఇది వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్, అలాగే రైట్ సైడ్ పైన ఇట్లా పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. కిందనేమో మనకి బియ్యం డ్రమ్ము, సిలిండర్స్, బిందెలు, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకోవడానికి కింద ప్లేస్ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఈ విండో ఉండేది కానీ దానికి డోర్స్ లేవు. మామూలుగా మేము నెట్ పెట్టేసి దాన్ని కొంచెం హాఫ్ ఏమో కవర్తో కవర్ చేసేసాము, హాఫ్ ఏమో కొంచెం వెంటిలేషన్ రావడం కోసం, వంట చేసినప్పుడు అది ఆవిరిపోవడం కోసం ఉంచానమాట. ఇంక ఈసారి ఎట్లాగో కార్పెంటర్ వచ్చారు కదా, తన్నే సెట్ చేయమంటే దానికి డోర్ అది సెట్ చేసి లాక్ కూడా పెట్టారు. కావాలంటే ఆగట్లేదు అనేసి తీయడానికి. మళ్ళీ మనం వంట చేసుకున్న తర్వాత బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం రాకుండా, పావురాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఆ సందులో. పక్కింటి వాళ్ళకి మనకి కొంచెం సందు ఉందన్నమాట, దాంట్లో పావురాలు ఉంటాయి సబ్జాల మీద, అందుకనేసి డోర్ పెట్టారు. ఇది సింక్ కింద ఒకటి, దీంట్లో మనకి లైజాల్ లాంటివి ఏదన్నా కొంచెం డస్ట్బిన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి బయటికి కనిపించకుండా ఒక డోర్ సెట్ చేశారు. ఇంతకుముందు ఇక్కడైతే సెల్ఫ్లు లేవు, పైన ఉండేవి 2 ఆ కలర్ ఉన్నాయి కదా, ఆ 2 సెల్ఫ్స్ అయితే ఉండేవి. ఇంకా కింద ఎక్స్ట్రా 3 ఏమో వేసారనుకుంటా. 4 వేస్తే నేను ఒకటి పూజ అది పట్టట్లేదు అనేసి ఫొటోస్ ఒకటి తీసేసి మళ్ళీ దానిపైన పెట్టాను, ఇంకొక దానిపైన. ఇవి తీసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, మన ఇష్టం తుడుచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చూపిస్తాను అది కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది ఇంకొక వీడియోలో. పైకి లేపితే చక్క వచ్చేస్తుంది. దాని కింద అటు గోడకి ఇటు గోడకి బేస్ ఇట్లా పెట్టారనమాట సపోర్ట్ కోసం. దాంట్లో సెల్ఫ్ ఫిట్ చేశారు. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సామాన్లు పట్టకపోతే. మేము అక్కడ ఉన్నప్పుడు చేశారు కదా, దానికోసం ఫోటో ఫ్రేమ్స్ పడతాయో లేదో దేవుడివి అనేసి అట్లా చేశారనమాట. బెడ్రూమ్లో కూడా అలాగే చేశారు. ఇంక టీవీ యూనిట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాం, మీషోలో తీసుకున్నాము. 900 ఏమో పడిందనమాట. చిన్న స్పీకర్స్ అవి పెట్టుకోవడానికి. ఇంతకుముందు ఫైబర్వి రైట్ సైడ్ ఉండేవి, అవి పెడితే కొంచెం ఊగినట్టుగా అనిపించేది, కొంచెం భయంగా ఉండేది అనమాట దాన్ని టచ్ చేయడానికి. దానిపైన పెడితే హైట్ ఎక్కువ ఉండేవి, క్లీన్ చేయడానికి కూడా సరిగా అందేవి కాదు. దానికోసం మనకి ఇక్కడ నెట్ది ఒకటి, రూటరు, ఇంకా మన ఎయిర్టెల్ బాక్స్ ఒకటి, సిగ్నల్ బాక్సు, ఇంకొకటి స్పీకర్సు, రిమోట్సు, అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనేసి తీసుకున్నాము. సైడ్కి కూడా ఇలా వచ్చాయన్నమాట. ఇది మొత్తం సెట్ బాక్సెస్ లాగా వచ్చింది. దాన్ని మొత్తం మనం ఎక్కడెక్కడ ఏంటి అనేది ఆ పిక్చర్ చూసుకొని సెట్ చేసుకొని ఫిట్ చేయించుకోవాలి. ఈజీనే ఉంది. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఈ హాల్లోనేమో సీలింగ్ కూడా ఈసారి కలర్ చేశారు, కొంచెం డల్గా అయిపోయింది, బ్లాక్గా ఉందని. ఇంతకుముందు హాల్లో డార్క్ ఎల్లో కలర్ ఉండి స్ట్రక్చర్ ఉండేది, ఈసారి లైట్ క్రీమ్ కలర్ తీసుకొని వేశారనమాట. ఇది మా వారికి సాటిస్ఫాక్షన్ అయితే లేదంట, మళ్ళీ బాగాలేదు అంటున్నారు, చేంజ్ చేపిద్దామని అంటున్నారు. చూడాలి, ఫోన్ చేశారు చేంజ్ చేయమని, ఏం చేస్తారో చూడాలి. ఇంకా దీంట్లో అయితే ఇలా పెట్టారనమాట, చాలా నీట్గా చేశారు వర్క్. ఆ వీడియో పూర్తి వీడియో చేస్తాము, మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, ఆ నెంబర్ కూడా ఇస్తాము. చాలా తక్కువ టైంలో, జస్ట్ 4 days 5 daysలోనే, అంటే మేము వస్తున్నామని అప్పుడు కొంచెం లేట్గా చెప్పామన్నమాట. 4 daysలోనే చేసి ఇచ్చారు. వర్క్ కూడా చాలా నీట్గా చేశారనమాట. ఇవి దీనికి మ్యాగ్నెట్ ఏం పెట్టలేదు, సాఫ్ట్ క్లోజింగ్ వచ్చింది. కానీ మనకి బెడ్రూమ్లో కొంచెం పెద్దగా ఉంటాయి కదా సెల్ఫ్స్, వాటికైతే మ్యాగ్నెట్ పెట్టారనమాట. కింద అది క్లోజ్ అవ్వట్లేదు అనేసి, పెద్ద డోర్లు కదా హెవీగా ఉన్నాయని. ఇది వచ్చేసి బెడ్రూము. లైటింగ్ లేదుగా, సరిగ్గా కనిపించట్లేదు. ఫోన్ సీలింగ్ లైట్లు ఒకటి, ఫోన్ టార్చ్ ఒకటి వేసి చూసాము. ఇది బెడ్రూము. లాస్ట్ టైం ఏమో పింక్ కలర్ ఉండే, ఈసారి ఏమో ఇది లెవెండర్ కలరా
వైలెట్ ఏదో సంథింగ్, కొంచెం కెమెరాలో ఒకలాగా బయట ఒకలాగా ఉంది. ఇది కొంచెం చేంజ్ అయింది, ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే బెడ్రూమ్ అనమాట. మేము వచ్చే ముందు రోజే మాకు ఇక్కడ ఇంతకుముందు నాకు గిన్నెలకి మెట్లకి వచ్చే ఓకే చెప్తే క్లీన్ చేసింది అనమాట. ఊడ్చేసి తూడ్చేసింది. మళ్ళీ సామాన్లన్నీ సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము ఊడ్చి తూడ్చేసాము. కడగడానికి ఉండదు ఇక్కడ, తూడ్చుకోవడమే. కడిగామంటే మొత్తం పోవడానికి హోల్స్ లేవు. మొత్తం స్టెప్స్ నుండి అయితే అన్ని ఫ్లోర్లు కడుక్కుంటూ రావాలి మళ్ళీ. ఫైనల్గా అయితే లోపల ఇలా వచ్చాయి అన్నమాట ఈ డోర్లు. దీనికి ఇట్లా లాక్ సిస్టమ్ లాగా పెట్టారు. దీనికి లాక్ పెడతామన్నారు కానీ వద్దులే, దాంట్లో ఏముంటాయి అంత మనకి ఇంపార్టెంట్ ఏముండవు. ఓన్లీ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లలవి మావి క్లాత్స్ ఉంటాయి కాబట్టి అంత అవసరం లేదని లాక్ అయితే ఏమొద్దు. దాన్ని తిప్పి అటు ఇటు ఏదైనా పడేసాం అనుకోండి తాళ్ళం, ఇంకా దాంట్లో మళ్ళీ తీయాల్సి వస్తుంది. మా పిల్లలు, మా దీవెన్ బాబు మీద మాకు కొంచెం ఇది ఉండి లాక్ పెట్టించలేదు. వాడు తిప్పాడని పడేసాడు అనుకోండి, ఇంకా అంతే సంగతి. ఇది వాష్రూమ్, లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్. ఇది సెల్ఫ్ అయితే ఇలా వచ్చింది. ఇంకా పైన కూడా చేపిద్దాం అనుకున్నాం కానీ మాకు అంత టైం లేకుండే. మనకి ఇట్లా సన్ సైడ్ అది అంటాం కదా, దానికి కూడా చేపిద్దాం అనుకుంటే టైం లేదు. దీనికి ఇంకా దగ్గరికి వచ్చేదాకా పట్టింది అనమాట. మళ్ళీ పెయింటింగ్ వేసుకోవాలి, 1 డేనే ఉంది అనేసి చేపించలేదు. ప్రస్తుతానికైతే ఇలా అయితే సెట్ చేసామన్నమాట. ఇంకా కుదిరితే తర్వాత చేయించుకోవాలి. కాకపోతే వుడ్ వర్క్ చేసినప్పుడు మాత్రం ఇంటి నిండా మాకు వీడియో కాల్ చేసి చూపించినప్పుడు మొత్తం ఫుల్ డస్ట్, చెక్కలు అన్నీ ఎట్లున్నాయో. ఇంట్లో ఉండి మాత్రం వుడ్ వర్క్ అయితే అస్సలు చేయించుకోలేము. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చినాక చేయించుకుందంటే మళ్ళీ తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇంక ఇది వచ్చిన రోజు తీసాం కదా, మాకు కావాల్సిన ల్యాప్టాప్ బ్యాగు, పూజ సామాన్లు, దేవుడు ఫొటోస్, బీరువాలో కొన్ని ఐటమ్స్, ఫైల్స్ అవన్నీ తీసుకొని వచ్చామని చెప్పాను కదా, కిచెన్లో పెట్టేశాము. మొత్తానికైతే ఇలా అనమాట. మీకు ఎలా అనిపించింది, పెయింటింగ్ ఎలా అనిపించింది చేంజ్ చేయండి. హాల్లోది అయితే కొంచెం మా వారికి సాటిస్ఫాక్షన్ అయితే లేదంట, చూడాలి. ఇంతకుముందున్న డార్క్ కలరే బాగుండే, ఎల్లోది లెమన్ ఎల్లోకి కొంచెం ఇంకా డార్క్ ఉండే అనమాట. అయితే బాగుండేది, ఇది కూడా బాగానే అనిపిస్తుంది కానీ అంత ఇంతకుముందు అది చూస్తే కొంచెం అంత అట్రాక్టివ్గా లేదు అని అంటున్నారు. చేంజ్ చేస్తారో ఏం చేస్తారో చూడాలి. హోమ్ టూర్ అడిగిన వాళ్ళకైతే చేశాను, ఎంటీ హోమ్ టూర్ అయితే చేసేసాను. ఏమేమి చేశారు వర్క్ పెట్టండి అంటే కొంచెం కట్ చేసేది అవే పెట్టారు కదా, ఫుల్ వీడియో పెట్టండి అన్నారు. మొత్తానికైతే పెట్టేసామన్నమాట. ఇంకా సర్దిన తర్వాత వీటి డీటెయిల్స్, పెయింటర్వి చాలా నీట్గా ఉంటారు. మనకి ఏదైనా తెలియకపోయినా కూడా బాగా మంచి మంచి ఐడియాస్ అయితే ఇస్తారనమాట. మాకు బాల్కనీలో ఎదురుగున్న బ్లూ కలర్ వాళ్ళు కూడా వాళ్ళే చేశారు. ఇంకొంచెం పెద్ద ఇల్లులు కొంచెం ఎక్కువ పెట్టగలం అది కాస్ట్ అంటే మంచిగా చేయించుకోవచ్చు. వర్క్ కూడా చాలా బాగా చేస్తారనమాట. ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా హోమ్ టూరు. కొత్తగా చేయించినవి అయితే ఇవన్నమాట. కొత్త ఇల్లు లాగా ఉందన్నమాట. కొత్త పెయింట్, కొత్త కబోర్డ్స్. థ్యాంక్ యూ.